ఇక్కడ కనిపిస్తున్న మన పొట్టేలనైతే సేల్ చేద్దామని అనుకుంటున్నాము. ఇవి ఎంత బరువు ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాము. వీటినైతే వెయిట్ వేసి మరీ చూసాము. అది ఎలా చూసాము, ఎంత బరువు ఉందని లాస్ట్లో మీకైతే కనిపిస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి లాస్ట్ వరకు. మన దగ్గర అయితే మొత్తం 70 పిల్లలు ఉన్నాయి. అందులో 66 మేల్స్ 4 ఫిమేల్స్ ఉన్నాయి. ఎవరికైనా మొత్తం కావాలన్నా కాంటాక్ట్ చేయండి, లేకపోతే 66 మేల్స్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో కనబడుతుంది చూడండి. ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేశారంటే ప్రైస్ డీటెయిల్స్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని మనం అక్కడ మాట్లాడుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇందులో ఒక 30 పిల్లలు మాత్రం ఒక యావరేజ్ గా 30 కేజీలు బరువు అయితే ఉన్నాయి. ఒక 20 పిల్లలు మాత్రం 20 నుంచి 25 కేజీలు బరువు అయితే ఉన్నాయి. ఒక 10 పిల్లలు మాత్రం 15 నుంచి 20 కేజీల బరువు అయితే ఉన్నాయి. వీడియోలో ఎలా కనబడుతున్నాయో తెలియదు కానీ బయట అయితే పిల్లలు చాలా బలంగా ఉన్నాయి. మటన్ పడ్డం విషయంలో మాత్రం మీకు ఎలాంటి డోకా అయితే ఉండదు. పిల్లలు మనం అయితే సంతకెళ్ళి ఏం తీసుకురాలేదు. మనం మన చుట్టుపక్కల పల్లెల్లో రైతుల దగ్గర తీసుకున్నాం కాబట్టి మనకు బాగా వెయిట్ వచ్చే పిల్లలే తీసుకున్నాము. పెద్ద పెద్ద కొమ్ములు ఉంటేనే వెయిట్ వస్తాయని అనుకోకండి. ఇవి 30 కేజీలు ఉన్నాయంటే మీలో ఎవరు కూడా నమ్మకపోవచ్చు. అందుకే మేము వీటిని వెయిట్ వేసి మరీ చూపిస్తున్నాము. మీరు ఒకసారి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మేము ఎలా వెయిట్ వేస్తున్నామో, వెయిట్ ఎంత వచ్చాయి అది మొత్తం చూపిస్తాము. అంత బరువు ఎలా వస్తాయంటే మనం చేసే సెలక్షన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. వీటికి సంవత్సరం లేదా సంవత్సరంన్నర ఏజ్ వచ్చే వరకు అయితే మనం మేపగలిగితే వీటిల్లో ఖచ్చితంగా ఒక 50 పిల్లలు మాత్రం ఒక 100 కేజీలు దాటే పక్కా ఛాన్స్ అయితే ఉంది. మనం అన్ని రోజులు మేపడానికి మనకైతే కుదరదు. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నా అనే విషయం మీ అందరికీ తెలుసు. నన్ను ఎప్పుడైనా ఆఫీస్కి కూడా పిలవచ్చు. అందుకనే మనం ఒక 3 మంత్స్ వీటిని పెంచి అమ్మేద్దామని అనుకుంటున్నాము. మీరే చూడొచ్చు ప్రతి పిల్ల ఎంత బలంగా ఎంత క్వాలిటీతో ఉందో. మనం వీటిని పెంచడంలో అయితే ఏమాత్రం తగ్గవు. అందుకే అవి ఇలా ఉన్నాయి. మొత్తం కట్ట మీద మీకు యావరేజ్ గా 25 కేజీల బరువు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇందులో పెద్ద పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయండి. అన్నిటిని కలుపుకొని యావరేజ్ గా అంటే సగటుగా మనం వేసిన బరువు 25 కేజీలు. మనం పెంచిన దాన్ని బట్టి మన పిల్లలు అయితే నెలకి 6 కేజీల బరువు అయితే ఖచ్చితంగా వచ్చాయి. అంత బరువు ఎలా వచ్చాయి, మనం వీటికి ఏం వాడాము, ఏం మందులు పోసాము, ఏం దానా వేసాము, ఏం మేత మేపాము అనేది ఒక ఫుల్ వీడియో చేస్తా చూడండి. మీకు ఎవరన్నా కావాలంటే వీటిల్లో సగమైనా ఇస్తామండి. అలా సగం ఇచ్చామంటే వాటికైతే సపరేట్ రేట్ అనేది ఉంటుంది. ఆ రేట్ ఎంత అనేది మనకైతే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. లేదు కట్ట మొత్తం కావాలన్నా మనం ఒక రీజనబుల్ రేట్కి అయితే మనం ఇస్తామండి. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయండి. వీటిలో ఎటువంటి సమస్యలు కూడా లేవు. వీటిల్లో బక్రీద్కి పడే పిల్లలు కూడా ఉన్నాయి. మీరే చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే బక్రీద్కి పడే పిల్లలు. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పిల్లలు లాంటివి మనకు అట్లా అయితే ఒక 30 పిల్లలు ఉన్నాయి. బక్రీద్కి ఇలాంటివి అయితే కరెక్ట్గా ఉంటాయని అనుకుంటున్నాను. మన పిల్లలు ఎంత పోవచ్చని మీరైతే తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. పిల్లలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో ప్రైస్ కూడా అంతే రీజనబుల్గా ఉంటుంది. అందరికీ అందుబాటైన ధరల్లోనే మనం ఈ పిల్లలు అమ్ముతామండి. మనం పిల్లలు తీసుకొచ్చింది అయితే బక్రీద్ పర్పస్ కోసమే. కానీ మనం పల్లెల్లో రైతుల దగ్గర తెచ్చుకోవడం వల్ల అన్ని ఒకే ఏజ్ పిల్లలు అయితే మనకు రాలేదు. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ పిల్లలు ఆ వెయిట్ మిషన్ పైన అయితే నిలబడవు కాబట్టి అందుకే నేనైతే వీటిని పట్టుకొని ఎక్కుతాను. ఫస్ట్ నా వెయిట్ అయితే చూడండి. నేనైతే 60 కేజీస్ 500 గ్రామ్స్ అయితే ఉన్నాను. ఇప్పుడు ఒక్కో పొట్టేలు పట్టుకొని అయితే ఎక్కుతాను. వచ్చిన మొత్తం వెయిట్ లో నుంచి నేనున్న 60 కేజీల వెయిట్ అయితే తీసేయండి. అది ఎలా తీసేయాలో కూడా నేనైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ పొట్టేలను అయితే వెయిట్ వేస్తున్నాము. ఇది ఎంత బరువు ఉందంటే 89 కేజీలు సంథింగ్ ఉంది. ఈ 89 కేజీల నుంచి 60 కేజీలు తీసేస్తే ఈ పిల్ల అయితే 29 కేజీల బరువు అయితే ఉంది. ఈ బరువు అయితే మనం ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపులతో అయితే వేస్తున్నాము. ఇలా వేస్తేనే మనకు కరెక్ట్ బరువు అయితే తెలుస్తుంది. అదే ఇవి మేత తిన్నాక మనం బరువు వేస్తే ఇవి ఎక్కువ బరువు చూపించే అవకాశం అయితే ఉంది. అందుకనే వీటిని మనం అయితే ఖాళీ కడుపులతో అయితే వేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న పిల్ల అయితే మనకి 93 కేజీలు వచ్చింది. అంటే మన వెయిట్ 60 కేజీలు తీసేస్తే ఇదైతే 33 కేజీల బరువు అయితే ఉంది. ఇలా మనకి 30 కేజీలు పైన పడే పిల్లలు కూడా ఉన్నాయి. 30 కేజీలు తక్కువ పడే పిల్లలు కూడా ఉన్నాయి. అందుకే మనం తక్కువ ఎక్కువ లేకుండా మొత్తం మీద 30 కేజీలని అయితే చెప్పాము. ఇలాంటి పిల్లలు మనకైతే 40 పిల్లలు అయితే ఉన్నాయి. మన అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ కలిగిరి మండల్ గుడ్లదోన విలేజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.